శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటారు. మీరు ఎవరికాడు మాట్లాడుకుంటారేంటి? నువ్వు నేను ఒక్కడే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. మనం పార్టీ నిర్ణయానికి వదిలేయాలి. మనం అది గుర్తుపెట్టుకోండి. నిర్ణయం అనేది నీది నాది కాదు అని చెప్పాను. మీరు చెప్పింది నేను చెప్తాను. దాన్ని బట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. దాని తర్వాత మాట్లాడుకుందాం. సంతోషం. నుంచి కాకుండా ఈ 5 ఏళ్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో పోరాడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆయనకి పార్టీ ఎక్కడొక చోట గౌరవించకపోదా అని చెప్పి అదే సందర్భంలో గుంటూరు పశ్చిమ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. నేను ఆ సందర్భంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఎవరిని కలవాలా, మనకి అవకాశం రాలా. పొత్తు ప్రకటించిన తర్వాత పొత్తు ద్వారా ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారని 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత నాకు కబురు చేయటం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన మా మధ్య జరిగిన సంభాషణ, అదేవిధంగా నీకు మా దగ్గర నీ మీద అపారమైనటువంటి గౌరవం, నిన్ను ఎక్కడ కూడా వేరే రకంగా చూడలేదని చెప్పినటువంటి మాట మేము ముందుంచుతా ఉన్నా. ఆ తర్వాత 15వ తారీఖు మధ్యాహ్నం మళ్ళీ 34 మంది అభ్యర్థుల ప్రకటనప్పుడు మన గుంటూరులో కూడా చూడలేదు, మరి ఎక్కడ కూడా ఈ జిల్లాలో కూడా చూడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఒక ఖరారు అయిన తర్వాత మనకు తెలిసినటువంటి వాస్తవం. తర్వాత మనకు అనుకోకుండా నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇక దాని మీద ఆలోచనలే, అనుకోకుండా పక్కన ఉన్న జిల్లాల పెనమలూరు గురించి పేపర్లో రావటం, మళ్ళా మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా దింపుడు కళ్ళం ఆశలాగా ఎక్కడో చోట మన నాయకుడు ఉంటాడని చెప్పే భావం మనందరికీ కలిగిన మాట, మీతో పాటు నాకు కూడా కలిగిన మాట వాస్తవం అని చెప్పి మీ అందరి ముందర నేను ఒప్పుకుంటా ఉన్నా. మరి ఇలాంటి తరుణంలో మరి ఈ రోజున అక్కడ స్థానికుడు, అక్కడ మనలాగే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు నువ్వు అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాడు ఇబ్బంది పడకూడదని అయితే నా భావన. నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి నిరాశకు గురవకూడదు అనేది నా భావన. అందులో అతను చాలా చిన్న వ్యక్తి, అంటే వయసులో. అలాంటి వ్యక్తికి స్థానికుడు అక్కడ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా మానసికంగా చాలా సంతోషపడ్డాను. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మనందరికీ కూడా మన సంగతి ఏంటి అనే భావన, మన ఎందుకు నిర్లక్ష్యం చేశారనే భావన. దీనికి నేను చాలాసార్లు సమాధానం చెప్తా వస్తున్నాను. అయితే నా సమాధానంతో మీరు తృప్తి పట్ల కానీ నేను ఒక్కటి మిమ్మల్ని అందరినీ కోరటానికి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నా. నేను ఒక కార్యకర్తగా వచ్చాను ఈ పార్టీలోకి, నాయకత్వం వహించాను. యువత అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా
పలుమార్లు ఓడిపోయినా కూడా నాయకత్వం పోకుండా మీలో ఒకటిగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల పోరాడే శక్తిని, సమర్థతని మీ అందరి ఒక సహకారంతో జీవితం కొనసాగిస్తూ వస్తున్నా. మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా నాకు రోజు కనపడతా ఉంది. అయితే నేను మీ అందరికీ ముందుగా నేను మనవి చేసేది ఏంటంటే, పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టు నీడన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నేను. నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని, ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని. మరి ఆ రకంగా ఈ రోజున బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం, మనందరి వ్యక్తిగతం. ఇది ఒక రాజాకి పదవి, ఒక రాజాకి నాయకత్వం అనేది మనందరి మధ్యలో ఉన్న అంశం. కానీ ఈ రోజున సమాజంలో మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి. ప్రజల పరిస్థితిని మనం గమనించినట్లయితే సమాజం గురించి మనం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు ముఖ్యమా లేకపోతే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా అనేది నాకు సందిగ్ధంగా ఉంది. రోజు కూడా నేను కూడా ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యం అనిపిస్తూ ఉంది. ఒక్కోసారి మన యొక్క స్వార్థం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పి కొంత బాధకు లోనవుతా ఉన్నా. అయితే నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే రాజకీయాల్లో గొప్ప అంశం ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు గురించి, ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ఏదో చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి స్వలాభం కోసమో వ్యక్తిగత స్వార్థం కోసమో సమస్యని పక్కన పెడదామా లేకపోతే మన సమస్య గురించి మాట్లాడుకుందామా అనే దాంట్లో నాకు కొంత క్లారిటీ ఉన్నా కూడా నాకు మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏదో న్యూనతకు లోనవుతా ఉన్నా. సమాజమే మన శ్రేయస్సు, పార్టీయే మన శ్రేయస్సు, పార్టీయే మన ఆలోచన అనుకుంటే నేను మీకు నాయకత్వం వహించి ముందుకు నడుస్తాను. లేదు అని అనుకునే భావం మీకు ఎవరికైనా ఉంటే నేను నాయకత్వం వహించలేను అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నేను చాలా ఏదో ఉద్రేకంతో మాట్లాడలా, ఆవేదనతో మాట్లాడలా, అనాలోచితంగా మాట్లాడలా, మీ అందరికీ అర్థం అవ్వాలని నేను మాట్లాడుతూ ఉన్నా. మనందరం కలిసి నడుద్దాం, కలిసి వెళ్ళాలి, కలిసి పోరాడాలి అనుకుంటే నేను నాయకత్వం ఇస్తాను. అది మాత్రం మీ అందరికీ స్పష్టం చేస్తూ, నాకు ఇవ్వాలే మీరు నిర్ణయం చెప్పాల్సిన అవసరంలా మీరు 2-3 రోజులు టైం తీసుకోండి. మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ముందు ఒక మాట వెనకొక మాట అనేది ఉండకూడదు అని చెప్పి నా నిర్ణయం. ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే పెద్దలు మీ అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు, నాయకత్వం వహించగలిగినటువంటి సమర్థులు మీ అందరూ ఉన్నారు. మీలో ఎలాంటి మార్పుని నేను చూడకూడదు. నన్ను ఏ రకంగా చూశారో, నన్ను ఏ రకంగా ఆదరించారో, నన్ను ఏ రకంగా గౌరవించారో అదే గౌరవాన్ని మీరు ఇవ్వగలిగితే నేను నాయకత్వం వహిస్తాను. అదే స్ఫూర్తితో మనం పనిచేస్తేనే నేను నాయకత్వం వహించగలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.